మాది కాజీపూర్ తాండా మద్దూరు మండలం. మేము నారాయణపేట నుంచి వచ్చాము. మా బాబుకు ఆయాసం వల్ల ఎక్కువ ఆడ ట్రీట్మెంట్ ఇచ్చినాం కోస్గిలా. అలా సరిపోకపోతే వాళ్ళు చెప్పిండ్రు, నాకు తెలుసు, వాళ్ళు చెప్పిండ్రు. చెప్తేనంటే ఇక తీసుకొచ్చినాము. అయితే ఆయాసం వల్ల ఇక ఇట్లా కొన్న ఊపిరితో ఉన్నట్లా ఉన్నాడు మేడం. అయితే ఇక్కడ వచ్చినాక ఐసీయూలో వేసిండ్రు. ఇక 1 డే వేసిండ్రు. 1 డే వేస్తే చిన్న మిషన్ వేస్తే బాగా అయిండ్రు. ఇక 2 గంటల తర్వాత మిషన్ తీసేస్తే బాగా అవుతారేమో చూద్దామన్నట్లా తీసేసిండ్రు. అయితే ఆక్సిజన్ మీద పెడితే బాగా అయిండు. అట్లే సిరప్ వేసిండ్రు. సిరప్ వేస్తే కూడా బాగా అయిండు. తిండి కూడా బాగానే తిన్నాడు మేడం. ఇక వయసు ఏమో 5 సంవత్సరాలు, LKG చదువుతున్నాడు. బాగానే, కానీ జర ఆయాసం వల్ల ఎక్కువ ఇది అయింది మేడం. ఇక పెద్ద సార్ చూస్తే 2-3 సార్లు చూసిండు మేడం. ట్రీట్మెంట్ బాగానే చేసిండ్రు. చూస్తేనంటే ఇక బాగా అయిండు. ఇక బయట వచ్చినాక ఆక్సిజన్ మీద పెడితే మంచిగా క్యూర్ అయ్యాడు. కాకపోతే కొంచెం దగ్గుంది. వాళ్ళు సిరప్ ఇస్తే మంచిగా అవుతారని పెద్ద డాక్టర్ చెప్పిండ్రు. బాగానే ట్రీట్మెంట్ చేసిండ్రు మేడం. ఇక మా సిస్టర్లు బాగా చేసిండ్రు. ఇక తిండి కూడా బాగానే తింటాడు మేడం. ఇక బాగానే ఉన్నాడు. ఇక మేము ఈ పరిస్థితిలో వచ్చినాం మేడం. ఇక ఈ హాస్పిటల్కి వస్తే, రవి చిల్డ్రన్ హాస్పిటల్కి వస్తే ఏ బేబీ అయినా మంచిగా క్యూర్ అవుతుంది. ఇక డాక్టర్లకు అందరికీ, సిస్టర్లకు అందరికీ మంచిగానే చేస్తారు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ.